హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? అయితే మనం 1 వీక్ నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం మన ఛానల్లో జరగలేదు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అన్ని 6th నుంచి 10th వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్ని డీటెయిల్గా అనాలిసిస్ చేసి 3000 బిట్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దానికోసమే నేను 1 వీక్ నుంచి ప్రెజర్లో ఉండడం వల్ల అటు జాబ్ ప్రెజర్, అట్లాగే ఇటు ఈ యొక్క పీడిఎఫ్ను క్రియేట్ చేయడం, డిక్టేషన్ చేయించడం దగ్గరుండి దీనివల్ల అయితే చాలా టైం పట్టింది. అందరికీ అయితే చాలామంది టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు, వాళ్ళందరికైతే సారీ. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది అడిగారు, అన్న ఎప్పుడు వస్తుంది సార్, ఎప్పుడు వస్తుంది అని చెప్పి పీడిఎఫ్ అడిగారు. ఈ రోజు అయితే ఆ పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ రోజు నుంచి ఎవ్రీడే అయితే గ్రూప్ డి ఈ ఎన్టీపీసీ సంబంధించిన స్టూడెంట్స్ అందరికి కూడా ప్రతిరోజు వీడియోలు పెడతాను, ప్రతిరోజు కూడా మీకు గైడెన్స్ ఇస్తాను. అయితే ఈరోజు టాపిక్ వచ్చి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈరోజు టాపిక్ వచ్చి ఆర్ఆర్బి గ్రూప్ డి జనరల్ సైన్స్ ప్రిపరేషన్ ప్లాన్. గుర్తుపెట్టుకోండి, జనరల్ సైన్స్ అమ్మ. జనరల్ సైన్స్ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇందులో గాను ఫస్ట్ టాపిక్ 1 గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. టాపిక్ 1 ఏంటంటే వై జనరల్ సైన్స్ని జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా పరిగణిస్తారు. ఏంటమ్మా చెప్తున్నాడు? గ్రూప్ డిలో జనరల్ సైన్స్ని ఎందుకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా పరిగణిస్తారు? నేనేం చెప్తానంటే, జనరల్ సైన్స్ వచ్చిందా గుర్తుపెట్టుకోండి, జనరల్ సైన్స్లో 18 నుంచి 23 మార్క్స్ మీరు సాధించారా, గ్రూప్ డి జాబ్ మీకు పక్కా వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ బోర్డుకి పెట్టినా నాకు అది అనవసరం, ఏ బోర్డుకి పెట్టినా అనవసరం, అలాగే ఏ జాబ్ ప్రిఫరెన్స్ ఇచ్చినా నాకు అనవసరం. మీకు మాత్రం 18 నుంచి 23 మార్క్స్ జనరల్ సైన్స్లో వచ్చాయా, మీరు అనుకున్న జాబ్ మీకు ఖచ్చితంగా అయితే ఈ ఇయర్లో వస్తుంది. ఎలా అంటే నేను ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? జనరల్ సైన్స్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయమ్మా అంటే, ఫిజిక్స్ నుంచి ఎంత వస్తాయి? 8 నుంచి 9 మార్క్స్ అమ్మా. ఫిజిక్స్లోనే 8 నుంచి 9 మార్క్స్. కెమిస్ట్రీలో 6 to 7 మార్క్స్. కెమిస్ట్రీలో 1 or 2 మార్క్స్ తక్కువగా ఉంటాయి, ఎందుకంటే టాపిక్స్ కూడా కెమిస్ట్రీ నుంచి కొంచెం తక్కువ కదమ్మా, అందువల్ల కెమిస్ట్రీలో 1 or 2 మార్క్స్ తక్కువ ఉంటాయి. బయాలజీ నుంచి చాలా ఇంపార్టెంట్ అమ్మా, బయాలజీ ఇప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. 8 నుంచి 9 మార్క్స్ వస్తాయమ్మా, 8 నుంచి 9 మార్క్స్ వస్తాయి. సార్ ఏంటి సార్ అలాగా ఓన్లీ 18 నుంచి 23 మార్క్స్ వస్తే ఎలా సార్ ఈజీ క్వాలిఫై అయిపోతాం అంటున్నారు? మరి అర్థమెటిక్ రీజనింగ్ ఏం చేయాలి సార్ అంటే, గుర్తుపెట్టుకున్నామా, అర్థమెటిక్ రీజనింగ్ మీరు ఏదో ఒక బుక్ తీసుకుంటారో లేదా ఇన్స్టిట్యూషన్ బుక్లో తీసుకుంటారో, వాటిలో 50 మోడల్స్ ఉంటాయమ్మా. ఆ 50 మోడల్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి ఆ 50 మోడల్స్కి మాక్ టెస్టులు రాస్తారో వాళ్ళందరూ కూడా ఆ మోడల్స్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేయడం వల్ల ఈ ఎగ్జామ్లో ఆ 50 మోడల్స్కి మించి ఇంకో మోడల్ రాదమ్మా. ఎందుకంటే అంతకుమించి ఇంకేం మోడల్స్ ఉండవు అర్థమెటిక్ రీజనింగ్ చెప్పడానికి. ఆ 50 మోడల్స్ని మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేస్తారు, అట్లీస్ట్ దాని రిలేటెడ్ మోడల్ ఎగ్జామ్లో పడిపోద్ది, ఆ బిట్ మీరు ఈజీగా పెట్టగలుగుతారు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాభ నష్టాలు ఉంది. లాభ నష్టాలు ఎన్ని మోడల్ సమ్స్ ఉన్నాయమ్మా? 4 మోడల్ ఉన్నాయి అంతే. లాభ నష్టాలు కొన్న వేళ, అమ్మిన వేళ, వీటి గురించి డిస్కషన్ చేయమంటాడు, కాలం అడుగుతాడు, పర్సంటేజ్ అడుగుతాడు, అయిపోయింది, డన్. ఆ మోడల్స్ చేస్తే ఎగ్జామ్లో వచ్చేది, కానీ ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. లాభ నష్టాలు, శాతాలు, వడ్డీలు, ఈ విధంగా మార్క్స్ సంపాదిస్తారు. నేను ఏం చెప్తానమాట గుర్తుపెట్టుకోండి, 75 మార్క్స్, ఓకేనా? మన టార్గెట్ గ్రూప్లో వచ్చి 75 మార్క్స్ ఎవరికైతే దాటుతాయో ఎగ్జామ్లో వాళ్ళు ఏ బోర్డు అయినా అవని నాకు అవసరం లేదు. సికింద్రాబాద్ పెట్టుకుంటారా, అహ్మదాబాద్ బోర్డు పెట్టుకుంటారా, భువనేశ్వర్ పెట్టుకుంటారా, అది నాకు అనవసరం. 75 మార్క్స్ దాటితే మీరు అనుకున్న సెక్టర్లో మీరు అనుకున్న కేటగిరీలో అయితే జాబ్ పొందొచ్చు. అయితే 75 మార్క్స్ని ఎలా పొందాలి సార్ అంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే మన టార్గెట్ వచ్చి అర్థమెటిక్లో 22 మార్క్స్ చాలమ్మా. 25 కానీ 22 మార్క్స్ చాలు. ఎందుకు సార్ ఎక్కువ వద్దంటే, చాలు 22 మార్క్స్ మనం అనుకున్న టార్గెట్కి సరిపోద్ది. తర్వాత రీజనింగ్ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చమ్మా. రీజనింగ్ ఒకటే ప్రాక్టీస్ 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 అమ్మా. అన్ని టాపిక్లు ప్రాక్టీస్ చేస్తే 30కి ఒక 25 మార్క్స్ తెచ్చుకున్నాం చాలు. నేనేమో 30 తెచ్చుకోమంటున్నా కాదు కదా, 30 తెచ్చుకుంటే 30కి 30 తెచ్చుకుంటే చాలా మంచిదే. కానీ నేను చెప్తాను 30కి ఒక 25 తెచ్చుకోండి అమ్మా చాలా. ఎక్కువ రిక్వెస్టింగ్ మోడ్లు అడగట్లేదు అంటున్నాను. ఒక 25 మార్క్స్ వేద్దాం. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీ జాబ్ని డిసైడ్ చేసేది జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో ఎవరైతే 18 నుంచి 23 తెచ్చుకుంటారో వాళ్ళు ఈజీగా ఫ్యాక్టరీలో జాబ్ కొడతారని చెప్పాను కదమ్మా. ఇప్పుడు మనం అట్లీస్ట్ ఒక 20 మార్క్స్ వేసుకుందాం, ఒక 20 మార్క్స్ వేసుకుందాం మనం అంతే. ఇప్పుడు జనరల్ అవేర్నెస్. సార్ ఎందుకు సార్ జనరల్ అవేర్నెస్ని అంతగా కన్సిడర్ చేయట్లేదంటే, గుర్తుపెట్టుకుంటామా, మన గ్రూప్ డి ఎగ్జామ్ ఆగస్టులో జరుగుతుంది. మన దగ్గర ఇంకా 80 days టైం మాత్రమే ఉంది. ఈ 80 daysలోని జనరల్ అవేర్నెస్లో 20 మార్క్సే. అందులో 20 మార్క్స్ సంపాదించాలంటే ఎన్ని టాపిక్స్ ఉన్నాయో జాగ్రత్తగా చెప్తాను, రాసుకోండి అమ్మా. ఫస్ట్ వచ్చి జాగ్రఫీలో చిన్న టాపిక్ అంటే 20 టాపిక్లు ఉంటాయి. తర్వాత హిస్టరీలో ఏమైనా తక్కువ ఉంటుందా? ప్రాచీన హిస్టరీ, మధ్యయుగ హిస్టరీ అంటారు, తర్వాత ఆధునిక హిస్టరీ అంటాడు, అమ్మో ఇది చాలా పెద్దది. తర్వాత పాలిటీలో ఏమైనా తక్కువ ఉంటాయి, అమెండ్మెంట్స్ ఉంటాయి, ఇంతకన్నా పెద్ద ఉంటాయి చట్టాలు, అవన్నీ చదువుకోవాలి. అదే సూత్రాలు, ఇది కష్టమే. తర్వాత ఎకానమీ చదవాలి. తర్వాత ఏంటి, జనరల్ నాలెడ్జ్ చదవాలి. జనరల్ నాలెడ్జ్ ఏమైనా తక్కువ చదవాలి, అవార్డ్స్ చదవాలి, స్పోర్ట్స్ చదవాలి,
వివిధ సంస్థలు చదవాలి, ఇవన్నీ చదువుకున్న కూర్చొని 8 days అయిపోతాయి. పోనీ ఇవన్నీ చదివేద్దాం, ఏదో అయిపోయింది మనం సాధించేద్దాం అట్లీస్ట్ 20 18 అనుకుంటే అది కల. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నుంచి 7 మార్కులు అడిగేస్తాడు, కరెంట్ అఫైర్స్ నుంచి జస్ట్ 7 మార్క్స్ అడుగుతాడు ఖచ్చితంగా గ్రూప్ డీలో. కరెంట్ అఫైర్స్ అని తక్కువ అనుకుంటే లాస్ట్ 6 months అంటాడు, కానీ లాస్ట్ 1 year క్వశ్చన్ అడిగేస్తాడు. లాస్ట్ 1 year నుంచి జరిగిన స్పోర్ట్స్ ఈవెంట్స్ పథకాలు గవర్నమెంట్స్ ఇన్ని చదివితే కానీ జనరల్ అవేర్నెస్లో 18 మార్క్స్ తెచ్చుకోలేం. అందుకని నేను చెప్తానంటే సింపుల్గా జనరల్ అవేర్నెస్లో నేను చెప్పేది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బాగా చదవండి. జనరల్ అవేర్నెస్కి వచ్చినప్పటికీ భూగోళ శాస్త్రం జాగ్రఫీ హిస్టరీ పాలిటీ చదవండి. అట్లాగే ఇంకేం చదవాలని నేను చెప్తాను. ఇందులోంచి ఎక్కువ మార్క్స్ వద్దామా, జస్ట్ ఒక 9 మార్క్స్ తెచ్చుకోండి చాలు. 20 మార్క్స్లో 9 మార్క్స్ తెచ్చుకోలేమమ్మా. నేను చెప్పినప్పుడు చెప్తే మీరు ఖచ్చితంగా తెచ్చుకోగలుగుతారు. నేను జస్ట్ 9 మార్క్స్ టార్గెట్ పెట్టాను ఇందులోంచి. ఇప్పుడు కౌంట్ చేయనమ్మా. 27 అంతా 27 2 5 7 7 9 16 అంటే ఇక్కడ 6 ఇక్కడ 1 7 76 అమ్మా. మన టార్గెట్ ఎంత 75, మనకు వచ్చిందంతా 76. నేనేమైనా కష్టంగా చెప్పానా? చాలా ఈజీగా చెప్పాను కదమ్మా. అర్థమెటిక్లో 22 తెచ్చుకోమన్నాను, రీజనబుల్ 5 మార్కులు వదిలే మనం ఏకంగా 5 మార్కులు వదిలేడు. రాకపోతే మీకు నా రాని టాపిక్లో 5 మార్కులు వదిలేండి, 25 తెచ్చుకోండి. అలాగే ఇప్పుడు మీరు బాగా చెప్పాను జనరల్ సైన్స్ 20 మార్క్స్ ఎలా రావాలో, ఏ ప్లానింగ్తో రావాలో నేను చెప్తాను. గుర్తుపెట్టుకోండి, అన్ని ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అన్నీ నేను గ్యాదర్ చేసి అందులోంచి ప్రతి టాపిక్ గ్రూప్ డీలో ఏ విధంగా అడుగుతున్నాడో తెలుసుకొని ఆ టాపిక్ నుంచి 3000 బిట్స్ అయితే రెడీ చేశాను. ఆ బిట్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి మాత్రం 100% 18 నుంచి 23 మధ్యలో తెప్పించే బాధ్యత నాది. మీకు ఎలా గైడెన్స్ ఇవ్వాలో నా బాధ్యత. నేను మిమ్మల్ని గ్రూప్ డి ఎగ్జామ్ అయ్యే వరకు ప్రతిరోజు వీడియోస్ పెడతాను. ఎలా అయితే నా గ్రూప్ డి యొక్క ఈ జనరల్ సైన్స్ కోర్సుని తీసుకుంటారో వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా గైడెన్స్ ఇస్తాను. వాళ్ళ జాబ్ క్రాక్ చేసే వరకు నేను వాళ్ళతో తోడుంటాను. గుర్తుపెట్టుకున్నామా, నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే కానీ జాబ్ని ఎలా క్రాక్ చేయాలి ఎక్స్పీరియన్స్ ఉందమ్మా. నా యొక్క లైఫ్ జర్నీ వీడియో నెక్స్ట్ పెడతానమ్మా. నేను గ్రూప్ డి నుంచి కొన్ని గుర్తుపెట్టుకోండి, గ్రూప్ డి నుంచి జేఈ వరకు సాధించానమ్మా. విత్ ఒక్క బోర్డులో సాధించాను. ఈ జాబ్ మొత్తం భువనేశ్వర్ బోర్డులోనే సాధించాను సార్. మీరు ఎలా సాధించారు సార్, మాకు గైడెన్స్ ఇవ్వండి అంటే నేను గైడెన్స్ ఇస్తాను. నాకు సంబంధించిన పర్సనల్ వీడియో కూడా నేను రివీల్ చేసి రేపు మాపై పెడతాను. ఆ వీడియో కూడా చూడండి. నేను గ్రూప్ డి నుంచి జేఈ వరకు క్రాక్ చేశానమ్మా ప్రతి ఎగ్జామ్లో కూడా. అది కూడా విత్ ఇన్ 2 yearsలోనే కొట్టాను. ఇదంతా కూడా 2018-19 టైంలోనే. నేను మీకు ఈజీగా గైడెన్స్ ఇస్తాను, దాన్ని అర్థం చేసుకోండి చాలు. అయితే ఇప్పుడైతే నెక్స్ట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. పబ్లికేషన్స్ బుక్స్ వద్దు, ఎన్సీఆర్టీ బుక్సే చదవండి. ఎందుకు సార్ పబ్లికేషన్స్ బుక్స్ వద్దంటమ్మా? ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళారు, 300 రూపీస్ పెట్టి ఒక బుక్ కొన్నారు. ఆ బుక్ ఎప్పుడు ఫస్ట్ పేజ్ చూడండి, అట్ట మీద చూడండి అమ్మా. ఏమని రాస్తాడు తెలుసా అట్ట మీద? ఈ బుక్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది అంటే ఎస్ఎస్సి అంటాడు, రైల్వే అంటాడు, ఏపీఎస్సి అంటాడు, యూపీఎస్సి అంటాడు, గ్రూప్స్ అంటాడు. గ్రూప్స్ తర్వాత ఎంఆర్ఓ విఆర్ఓ ఏంటమ్మా అవన్నీ? మీరు చదువుతుంది దేనికి? కాన్సన్ట్రేటెడ్గా నేను గ్రూప్ డి కొట్టాలని ఫిక్స్ అయిపోయి కాన్సన్ట్రేటెడ్గా నేను గ్రూప్ డి ఎన్టీపీసీ చదువుతాను, మిస్ అయిపోతే గ్రూప్ డి కొట్టేయాలి. ఇంత టార్గెట్ ఉండాలి. నేను యూపీఎస్సీ రాసేస్తాను, ఏపీఎస్సీ రాసేస్తాను, వేరే వాళ్ళు రాసేస్తాను, ఎంఆర్ వాళ్ళు రాసేస్తాను. ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైమింగ్ అమ్మా. ఇవన్నీ మనకు లాజికల్గా వద్దు. నేను గ్రూప్ డి క్రాక్ చేయాలి 2025లో నా టార్గెట్ అది. ఇప్పుడు నువ్వు చదవాల్సిందంటే గ్రూప్ డికి సంబంధించిన సిలబస్ చదవాలి. ఎందుకో విఆర్ఓలు ఏపీఎస్సీలు బుక్కులు చదువుతావు. ఆ బుక్కులు నువ్వు తెచ్చుకొని చదవడం వల్ల అందులో బేసిక్ స్థాయి గ్రూప్ డి లెక్క నుంచి, గ్రూప్ డి ప్రాబ్లం నుంచి దాని డెప్త్ ఏపీఎస్ వరకు ఇస్తాడు క్వశ్చన్లు. అవన్నీ చదువుకుని కూర్చోలోపు నీ టైం అయిపోద్ది. అందుకే నేను ఏం చెప్తానంటే గుర్తుపెట్టుకోండి, ఎన్సీఆర్టీ 3000 బిట్స్ నేను క్రియేట్ చేశాను. అవి ఏం బిట్స్ అంటే ఆల్ 6th నుంచి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఉన్న ఆల్ టాపిక్స్ని, ఈ బుక్స్ని పూర్తిగా అవగాహన తెచ్చుకొని ఇందులోని రైల్వేకి ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు అని డీటెయిల్గా అనాలిసిస్ చేసి తయారు చేయడం అయితే జరిగింది. నేను అందుకే చెప్తాను, ఈ బిట్స్ అయితే మీరు ఎలా తీసుకోవాలో ముందైతే చెప్తాను. టాపిక్ నెంబర్ 4 వచ్చామా, గుర్తుపెట్టుకోండి. టాపిక్ నెంబర్ 4 గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇందులో ఫిజిక్స్ నుంచి ఏ చాప్టర్స్ చదవాలి, ఫిజిక్స్ నుంచి ఏ చాప్టర్స్ చదవాలంటే నేను ఓన్లీ 7 చాప్టర్స్ చెప్తాను. ఇవి మాత్రం చదవండి, వేరే ఏవి చదవకండి. లేదా నా దగ్గర పీడిఎఫ్ తీసుకోండి, 3000 బిట్స్లో మీకు అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఫస్ట్ వచ్చి ధ్వని అమ్మ. ఫస్ట్ వచ్చి ధ్వని టాపిక్. ధ్వని టాపిక్ నేను ఏం చేశానంటే మొత్తం ఏ టెక్స్ట్ బుక్లో ధ్వని ఉంది. 6th లో ఉంది ధ్వని, 7th లో ఉంది ధ్వని, 9th లో ధ్వని ఉందమ్మ టాపిక్ చాప్టర్. ఆ బుక్స్ తెచ్చుకొని ఎన్సీఆర్టీ బుక్స్ ఓపెన్ చేసి అందులోంచి ఏ టాపిక్స్ రైల్వేకి ఎక్కువగా అడుగుతున్నారో చూసి ఆ బిట్స్ అన్ని కూడా నేను క్రియేట్ చేశాను. దానితో పాటు ఇంపార్టెంట్ 1-liners కూడా క్రియేట్ చేశానమ్మా. ఈ 1-liners, ఈ బిట్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఈజీగా ధ్వని అనే టాపిక్ నుంచి 2 మార్కులు అయితే పక్క. ప్రతి గ్రూప్ డి ఎగ్జామ్ చూసుకోమో, పాత పేపర్లు అన్ని ప్రీవియస్ అన్ని చూసుకో. అందులో ధ్వని, కాంతి, విద్యుత్తు, గతి శాస్త్రము లేకుండా పేపర్ ఉండదమ్మా. ఇందులోంచి ప్రతి
ప్రతి బిట్టు నేను తయారు చేశానమ్మా. ఎలాంటి బిట్లు తయారు చేస్తాను సార్ గుర్తుపెట్టుకోండి, సార్ ఎక్కువ టాపిక్లు తయారు చేస్తానంటే కాదమ్మా, ఓన్లీ గ్రూప్ డి స్థాయికి ఏ విధంగా అడుగుతాడో అదే విధంగా బిట్లు తయారు చేస్తాము. ఎవరైతే ఈ పీడిఎఫ్ని అయితే బై చేస్తారో వాళ్ళకి 100% గ్యారంటీ ఇస్తాను. మీరు ఎగ్జామ్ క్రాక్ చేసే వరకు నేను మీ బాధ్యతగా తీసుకొని నేను ఉంటాను, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే తర్వాత కాంతి అమ్మ, కాంతి చాలా ఇంపార్టెంట్. కాంతి నుంచి కూడా బిట్స్ తయారు చేయడం జరిగింది. తర్వాత వచ్చి విద్యుత్, ఎప్పుడు కూడా విద్యుత్ నుంచి ఒక ప్రాబ్లము ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. నేను ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత గతిశాస్త్రం, తర్వాత ఉష్ణం చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చి ద్రవాలమ్మ, లిక్విడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి కొలతలు, ప్రమాణాలు. నేను ఏమడిగాను, ఈ 7 టాపిక్లే చదవమని చెప్తానమ్మా. ఈ 7 టాపిక్లు చదివితే మీకు ఫిజిక్స్ కంప్లీట్ అయిపోయినట్టుగా. అదే సార్ ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి కదంటే, అయస్కాంతం ఉంది కదా సార్, అయస్కాంతం నుంచి 1-2 బిట్లు కూడా అడగడం మానేశాడమ్మా. చాలా రేరుగా అడుగుతాడు. అది ఇప్పుడు చదవాలి. ముందు 7 టాపిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత చదవాలి. ముందు 7 టాపిక్స్ అయితే కంప్లీట్ చేయండి. 93% సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతుంది ఫిజిక్స్ నుంచి. 93% ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి ఇచ్చిన పీడిఎఫ్ చదివితే. అది అంతకుమించి అవసరం లేదు ఇంకా. తర్వాత వచ్చి ఏం మాట్లాడుకుందంటే, తర్వాత ఏంటి, బయాలజీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. బయాలజీలో ఫస్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇంతవరకు గ్రూప్ డీలో జరిగిన ప్రతి ఎగ్జామ్ పేపర్లో బయాలజీలో ఉన్న ఫస్ట్ టాపిక్ ఏంటంటే గుర్తుపెట్టుకుంటే ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్. ఈ 3 టాపిక్లు అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఇందులోంచి అయితే 2 బిట్లు పడిపోతాయి. 2 బిట్లు అయితే పక్కా. దీనికోసం నేను కష్టపడి ప్రతిదీ బిట్ కింద తయారు చేసి ప్రతిదీ కూడా 1-liners క్రియేట్ చేసి అయితే నా వీడియోలో, నా పీడిఎఫ్లో అయితే క్లియర్గా పెట్టడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇందులో తర్వాత వచ్చి మానవ శరీర ధర్మశాస్త్రం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, అన్ని వ్యవస్థల నుంచి 2 క్వశ్చన్లు అయితే పడతాయమ్మా. ఒకటి రక్త ప్రసరణ వ్యవస్థ, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ, తర్వాత నాడీ వ్యవస్థ, తర్వాత అంతరస్రావిక వ్యవస్థ. ఈ 7 వ్యవస్థలు ప్రతిదీ కూడా డీటెయిల్గా పీడిఎఫ్లు అయితే ఉంటాయి. ఆ పీడిఎఫ్ మీరు చదివితే 100% అన్ని ఎగ్జామ్లు కూడా క్రాక్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేటికి టాపిక్ వచ్చేటికి వ్యాధులు, నిర్ధారణ, చికిత్సలు. వ్యాధులు, నిర్ధారణ, చికిత్సలు ఇది కూడా బయాలజీ టాపికే. ఇది కూడా ఈజీగా తక్కువే ఉంటుంది. ఇందులో కష్టపడడానికి ఏం లేదమ్మా. బ్యాక్టీరియా వ్యాధులు అంటాడు, శీలేంద్రం వ్యాధులు అంటాడు, వైరస్ వ్యాధులు అంటాడు. ఈ వ్యాధి ఏంటని అడుగుతారు. గ్రూప్ డి అలాంటి పెట్టి అడుగుతారంటే కింద ఒక వ్యాధి ఇచ్చి ఇది ఏ రకమైన వ్యాధి అని అడుగుతారు. వైరస్ వ్యాధి, బ్యాక్టీరియా వ్యాధి. లేదా ఈ కింద నుంచి ఒక వ్యాధి ఇచ్చి ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందా, నీటి ద్వారా వ్యాప్తి చెందుతుందా, లేదా మనిషిని తాకితే వ్యాప్తి చెందుతుందా అని చెప్పి అడుగుతాడు. సింపుల్గా అయితే ఇది ఆప్షన్లో క్లియర్ అయిపోద్ది. నెక్స్ట్ వన్ వచ్చి లైంగిక వ్యాధుల గురించి అడగడం. ఇలాగే ఇప్పుడు చెప్పాను కదా, బ్యాక్టీరియా వ్యాధులు, ప్రోటోజోవా వ్యాధులు, శీలేంద్రం వ్యాధులు. ఈ వ్యాధుల గురించి ఒక్కొక్కటి ఏ వ్యాధులు వస్తాయి, ఏ టైప్ వల్ల వస్తాయి, ఏ వైరస్ కలెక్ట్ చేస్తాయని చెబితే సింపుల్గా నేను ఇచ్చిన పీడిఎఫ్లో అవన్నీ క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంచాను. నెక్స్ట్ అయితే కెమిస్ట్రీ అమ్మ. కెమిస్ట్రీలో 6 to 7 మార్క్స్ ఉంటాయి, కానీ 8 to 9 టాపిక్స్ ఉంటాయి. చాలా సింపుల్ టాపిక్స్ గుర్తుపెట్టుకోండి. మూలకాలమ్మ, ఫస్ట్ ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత పరమాణు యొక్క నిర్మాణము, తర్వాత ఏంటంటే పీరియాడిక్ టేబుల్, ఆవర్తన పట్టిక చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. దాని గురించి స్పెషల్గా పీడిఎఫ్లో అయితే ప్రతి బిట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను పీరియాడిక్ టేబుల్ నుంచి. తర్వాత ఆమ్లాలు, తర్వాత స్కారాలు, తర్వాత జడవాయువులు, తర్వాత రసాయనిక బంధాలు, తర్వాత రసాయనిక చర్యలు, తర్వాత ఏంటంటే లోహాలు, తర్వాత అలోహాలు. ఈ 10 టాపిక్లు చదవడం చాలు. చాలా తక్కువ టాపిక్లు, కెమిస్ట్రీలో ఎక్కువ, చాలా తక్కువ. ఇవి చదివితే చాలా 100% అయితే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఈ పీడిఎఫ్ గురించి అయితే ఫుల్ డిస్కస్ చేద్దాం. అయితే నేను ఈ పీడిఎఫ్ నమ్మా 1 month హార్డ్ వర్క్ చేసి క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఆల్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అన్ని తీసుకుని ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏ టాపిక్స్ నుంచి గ్రూప్ డీలో అడుగుతున్నాడు, ఈ ఎన్టీపీసీలో అడుగుతున్నాడు, అవన్నీ చూసి కూడా ఒక క్లారిటీ, డీటెయిల్ అనాలిసిస్తో ఈ పీడిఎఫ్ని అయితే తయారు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకున్నామా, నేను రైల్వే గ్రూప్ డి నుంచి జేఈ క్రాక్ చేస్తున్నప్పుడు నాకు ఎవరు కూడా గైడెన్స్ ఇవ్వలేదు. నేను కూడా మీలాగే స్టేట్ పబ్లికేషన్ బుక్స్ చదువుకున్నాను. ఆ బిట్స్ అయితే ఫస్ట్ అటెంప్ట్స్లో ఎగ్జామ్స్లో రాలేదు. నాకు తర్వాత తెలుసుకోవడం జరిగింది. ఈ ఎన్సీఆర్టీ బుక్స్లోంచి, సిబిఎస్ఈ బుక్స్లోంచి బిట్స్ వస్తాయి. ఆ తర్వాత నేను ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకున్నాము. అవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉండేవి. ఉంటే అవన్నీ తెలుగు ట్రాన్స్లేట్ గూగుల్లో కొట్టుకొని చదివి నేను జాబ్ని అయితే క్రాక్ చేశాను. మీకైతే అటువంటి కష్టం ఏవద్దు, నేను మీకు గైడెన్స్ ఇస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటే సార్, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు నా చేత గ్రూప్ డి ఎగ్జామ్ క్రాక్ చేయండి అని వాట్సాప్లో ఒకే ఒక మెసేజ్ చేయండి చాలు. నేను మీకు గ్రూప్ డి ఎగ్జామ్ ఎండ్ అయ్యే వరకు కూడా మీతో ఉంటానమ్మా. గ్రూప్ డి ఎగ్జామ్ ఎండ్ అయ్యే వరకు కూడా, మీతో జాబ్ కొట్టించే వరకు కూడా నేను గైడెన్స్ ఇస్తూనే ఉంటానమ్మా. గుర్తుపెట్టుకోండి.
ఈ పీడిఎఫ్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడదాం. ఈ పీడిఎఫ్ ఎవరైతే తీసుకుంటారో నేను వాళ్ళకి డైలీ మాక్ టెస్టులు పెడతాను. ఈ పీడిఎఫ్ మీ వాట్సాప్ నెంబర్ నుంచి, ఇప్పుడు నేను నెంబర్ ఇచ్చాను కదా కాంటాక్ట్ డీటెయిల్స్లో, ఈ నెంబర్కి మీ వాట్సాప్ నెంబర్ నుంచే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఎందుకంటే మీరు ఈ పీడిఎఫ్ని బై చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్ని తీసుకెళ్ళి నా పర్సనల్ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఈ గ్రూప్లో ఎవరు ఉంటారమ్మా అంటే ఓన్లీ జనరల్ సైన్స్ అచీవర్సే ఉంటారు. అంటే జనరల్ సైన్స్లో 18 నుంచి 23 మార్క్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే గ్రూప్లో యాడ్ చేస్తాను. ఈ గ్రూప్లో ఏంటంటే ఈ పీడిఎఫ్ మీకు ఇస్తాను కదమ్మా, ఇది నేనే చెప్తాను మీకు, ఇవన్నీ చదవండి. బయాలజీ నుంచి వచ్చినప్పుడు ప్రోటీన్లు విటమిన్లు చదవండి, అలాగే మా కెమిస్ట్రీ నుంచి వచ్చినప్పుడు మూలకాలు చదవండి అని ఈరోజు మీకు చెప్తాను. మీరు ఏంటంటే నేను ఇచ్చిన 3000 బిట్స్లో ఉన్న స్టార్టింగ్ బిట్స్ అన్ని చదివేస్తారు, 1-liners అన్ని చదివేస్తారు. చదివిన తర్వాత నేను మరుసటి రోజే మీకు మాక్ టెస్ట్ పెడతాను. ఆ మాక్ టెస్ట్ మీరు రాయాలి, దాని యొక్క రిజల్ట్ నేను చెప్తాను మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ టాపిక్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ మళ్ళీ మీరు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బిట్స్ చదువుతారు, నేను మళ్ళీ మీకు మాక్ టెస్ట్ పెడతాను. అలా ఎవ్రీడే 90 days వరకు గుర్తుపెట్టుకున్నామా. మీరు గ్రూప్ డి ఎగ్జామ్ రాసే వరకు కూడా నేను ప్రతిరోజు జనరల్ సైన్స్ మీద ఎగ్జామ్స్ మాక్ టెస్టులు పెడుతూనే ఉంటాను, మీరు రాయిస్తూనే ఉండాలి. ఓన్లీ గుర్తుపెట్టుకుంటామా, ఈ కోర్సులో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి మాత్రమే ఈ మాక్ టెస్టులు నేను ఫ్రీగా ఇస్తాను. స్పెషల్ గ్రూప్లో యాడ్ చేస్తానని చెప్పాను, అందుకే యూట్యూబ్లో పెట్టే వీడియోస్ యొక్క ఆన్సర్కి మీకు కూడా ఇస్తాను గ్రూప్ డి ఎగ్జామ్ అయ్యే వరకు. ఇక్కడ ఏం చెప్తాను అంటే గుర్తుపెట్టుకున్నామా, నేను ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను కదా, ప్రతిరోజు గ్రూప్ డి ఇంపార్టెంట్ బిట్స్ అని ఎన్టీపీసీ బిట్స్ అని చెప్తున్నాను కదా వీడియోలో, బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని ఆ బిట్స్ అన్ని కూడా వీడియో క్లాస్ అయిపోయినట్టే మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ ఫ్రీగా ఇస్తానమ్మా. ఆ పీడిఎఫ్ అన్ని కూడా మీకు డైరెక్ట్గా విత్ ఆన్సర్ కితో సహా మీకు డైరెక్ట్గా ఇస్తాను. అది కూడా మీకు మాక్ టెస్ట్ లాగా ఉపయోగపడుతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరైతే ఈ కోర్స్ కొనుక్కుంటారో మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేస్తే నేను మీతో మాట్లాడతాను కాల్లో. గుర్తుపెట్టుకోండమ్మా, ఎవరైతే ఈ కోర్స్ కొనుక్కుంటారో వాళ్ళకి ఒకటే చెప్తున్నామ్మా, గుర్తుపెట్టుకోండి. మీరు నాకు ఫోన్ చేయండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, అది ఓన్లీ జనరల్ సైన్సే కాదమ్మా, రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్ నుంచి. సార్ నాకు ఎలా చదవాలి సార్, నాకు గైడెన్స్ ఇస్తారా, నాకు ఒక్క ఫోన్ చేయండి, నేను మీకు టోటల్ గైడెన్స్ ఇస్తాను. ఎలా చదవాలో చెప్తాను, ఏం చదవాలో చెప్తాను, టైం టేబుల్ కూడా ఇస్తాను. గుర్తుపెట్టుకోండి, మీకు టైం టేబుల్ కూడా ఇస్తాను. గుర్తుపెట్టుకోండి, ఈ కోర్స్ జస్ట్ 45 రూపీస్ మాత్రమే, 1 వీక్ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. నేను జస్ట్ ఈ కోర్స్ని 99 రూపీస్ రిలీజ్ చేద్దాం అని చెప్పి ఫస్ట్ అనుకున్నామా. తర్వాత ఏంటంటే ఒక విషయం గుర్తొచ్చింది, నాకు చాలా మంది కామెంట్స్లో మెసేజ్ చేశారు, సార్ నేను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ సార్ గ్రూప్ డి సార్, నీ జాబ్ ఎలాగైనా సాధించాలి సార్ అని చెప్పి నాకు చాలా మంది చెప్పారు. వాళ్ళు ఎవరికి కూడా ఫైనాన్షియల్ ఇబ్బంది రాకూడదని చెప్పి దాన్ని 45కి అయితే కుదించాను. ఈ 1 వీక్ కూడా అది 45 రూపీస్కి అమ్ముతాను. తర్వాత నుంచి ఏంటంటే అది 99 రూపీస్ అయితే పెట్టేస్తాను. గుర్తుపెట్టుకున్నామా, మీరు ఓన్లీ పీడిఎఫ్ కొనుక్కున్నట్టుగా అయితే కాదు, నేను పీడిఎఫ్ కోసం అయితే నేను కొనొద్దని చెప్పేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే గ్రూప్ డి క్రాక్ చేయాలని ఉంది, ఎవరైతే నా గైడెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కొనండి. ఎందుకంటే వాళ్ళని నేను స్పెషల్ గ్రూప్లో యాడ్ చేస్తున్నాను. ఆ గ్రూప్లో మీతో ప్రతిరోజు నేను మాట్లాడతాను. గుర్తుపెట్టుకోండి, జనరల్ సైన్స్లో మీకు 18 నుంచి 23 మార్క్స్ వచ్చి గ్రూప్ డి ఎగ్జామ్ మీరు క్రాక్ చేసే వరకు కూడా మిమ్మల్ని అయితే నేను మీకు గైడెన్స్ ఇస్తూ మీతో పాటు ఉంటాను. మీరు నాకు ఎవ్రీడే కాల్స్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, నేను ఏమనుకోను, మీరు నాతో మాట్లాడండి, పర్వాలేదు. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీడే మాక్ టెస్టులు రాయండి. ఇప్పుడైతే ఈ పీడిఎఫ్ని ఎలా కొనాలో చెప్తాను వినండి. ఇప్పుడైతే నా నెంబర్ ఇస్తాను, ఇస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ కానీ మెసేజ్లు కానీ వాట్సాప్ల ద్వారా చేయండి. నేను ఏమనుకోండి, పర్వాలేదు, మీరు చేయండి, నన్ను అడగండి, డబ్బులు తగ్గించమన్నా తగ్గిస్తాను, కానీ కొనండి. ఎందుకంటే ఒకటే చెప్తాను, డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు, డబ్బే ఇంపార్టెంట్ కాదు. గుర్తుపెట్టుకొని ఫ్రీగా అడిగిన ఇచ్చేస్తాను. నన్ను ఎవరైనా ఫోన్ చేసి నాకు ఆర్థికంగా బాగాలేస్తానని ఫ్రీ కూడా ఇవ్వడానికి రెడీ. ఎందుకంటే మీరు మాత్రం ఫస్ట్ ఆ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యండి, నేను పెట్టే గ్రూప్లో. ఎందుకంటే డైలీ మాక్ టెస్టులు రాయండి. ఫ్రీగా వచ్చిన మాక్ టెస్టులే కదమ్మా, ఫ్రీగా వచ్చిన మాక్ టెస్టులు రాస్తే ఖచ్చితంగా 18 నుంచి 25 వస్తాయి. నేను ఇస్తానమ్మా, ఆ టాపిక్స్ నుంచి బిట్లు ఇస్తాను. మీరు రాయడానికి మీకేమైందమ్మా, ఎగ్జామ్ రాయండి, రోజు చదవండి, ఎగ్జామ్ రాయండి, జనరల్ సైన్స్ కొట్టండి, అర్థమెటిక్ చేసుకోండి, రీజనింగ్ చేయండి, జనరల్ అవేర్నెస్ నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఎలా చదవాలి. అది కూడా వదలనమ్మా, దాన్ని కూడా నేను వదలను. అన్ని కలిపి జాబ్ కొట్టండి, హ్యాపీగా చేయండి. గుర్తుపెట్టుకోండి, ట్రూ ఆస్పిరెంట్ ఎలా ఉండాలంటే జాబ్ ఈ ఇయరే కొట్టాలన్నట్టు ఉండాలి. నెక్స్ట్ ఇయర్ గురించి ఆలోచించకూడదు. ఈ ఇయరే నేను కొడతాను సార్, గ్రూప్ డి నేను కొడతాను సార్ అనే నమ్మకం ఎవరికి ఉందో అని అందరూ కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు నేను పీడిఎఫ్లో పంపిస్తాను, గ్రూప్లో స్పెషల్ గ్రూప్లో యాడ్ చేస్తాను, మీకు ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా ఇస్తాను. గుర్తుపెట్టుకోండి అమ్మా. అయితే దీని యొక్క కాస్ట్ వచ్చి 45 రూపీస్ మాత్రం, ప్రెసెంట్ 45 రూపీస్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్క వీక్ అని ఉంచుతాను, నెక్స్ట్ వీక్ నుంచి అయితే 99 రూపీస్ అయితే దీన్ని చేస్తాను. ఎందుకంటే ఇది నేను ఓన్లీ పీడిఎఫ్ ఇస్తున్నట్టు కాదమ్మా, ప్రతిరోజు నేను దీనికోసం కష్టపడాలి కదా. మీ అందరికీ కూడా ప్రతిరోజు మాక్ టెస్టులు తయారు చేయించాలి, వాళ్ళకి నేను మనీ ఇవ్వాలి కదమ్మా. ఆ మాక్ టెస్టులు అన్నీ కూడా ప్రతిరోజు వస్తాయి. గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ వీడియో అయితే మనం జనరల్ అవేర్నెస్ గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. అందులోంచి కూడా మార్కులు మనం అయితే వదులుకోవద్దు.